ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం నాయకురాలిగా రాణించాలంటే మహిళా నాయకురాలు పాటించవలసిన కొన్ని సూచనలు తెలుసుకుందాం. ప్రపంచం నేడు మహిళా నాయకత్వం కోసం ఎదురు చూస్తోంది. కానీ కొందరు మహిళలు తమను ఆ స్థానాల్లో ఊహించుకోవడానికి కూడా సందేహిస్తుంటారు. ఇంకొందరు బాధ్యతలు తీసుకున్నా తడబడతారు. వీటిని అధిగమించి నాయకత్వ నిత్యంలో పైకి వెళ్ళడం గురించి కొందరు మహిళా నాయకురాళ్ళు ఏమంటున్నారంటే, బృందంలో స్ఫూర్తి ప్రోత్సాహం నింపే బాధ్యత నాయకులదే. అందరూ సృజనాత్మకంగా పనిచేసే వాతావరణం ఉండాలి. సభ్యులందరి మాటలకు పనికి ప్రాధాన్యం, గౌరవం దొరకాలి. బృంద విజయం సభ్యుల వ్యక్తిగత విజయమూ అయ్యేలా చూడాలి. ఇది సాధించగలనని నమ్మలేదు, మీ ప్రోత్సాహంతోనే సాధ్యమైంది అని బృంద సభ్యులు చెప్పడం నాయకులకు గొప్ప ప్రశంస. మార్పు, కంఫర్ట్ జోన్ వదలడంతోనే నాయకత్వం మొదలవుతుంది. తెలియని, ఊహించని మార్పులకు, రిస్కులకు సిద్ధపడాలి. ఇవన్నీ విజయానికి కీలకం. ఒక్కోసారి కొత్త టెక్నాలజీతో ప్రాజెక్టులను చేపట్టవలసిన అవసరం పడుతుంది. పరిస్థితులకు తగినట్లుగా మారాలి. పని, ఉద్దేశం, బృందం, ప్రాజెక్ట్ దేనిలో మార్పు వచ్చినా సిద్ధంగా ఉండాలి. మార్గదర్శకత్వం, నేర్చుకోవడానికి కొత్త అంశాల వైపు వెళ్లేందుకు, భిన్నమైన ప్రాజెక్టులను చేయడానికి నో చెప్పకూడదు. నైపుణ్యం విషయంలో సాధించిన విజయాలపైన ఎక్కువ సంతృప్తితో ఉండకూడదు. నాయకురాలిగా ధైర్య సాహసాలను చూపాలి. బృందాన్ని కొన్ని రిస్కులకు సిద్ధం చేసి ఓటముల నుంచి నేర్చుకునేలా ప్రోత్సహించాలి. ఆరోగ్యం, ఏదైనా లక్ష్య సాధనలో వెనుకంజ వేస్తే డీలా పడిపోకూడదు. ఓటమి ఎదురైతే భయపడవద్దు. అక్కడి నుంచి ఎలా అడుగులు వేయవచ్చో చూడండి. తమని తాము జాగ్రత్తగా నడిపించుకున్న వాళ్లే బృందాన్ని నడపగలరు. బృంద సభ్యులకు శారీరక, మానసిక, భావోద్వేగాల పరంగా ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించుకునేలా వనరుల్ని అందించండి. శారీరక, మానసిక ఆరోగ్యాలు కీలకమని అందరూ గుర్తించేలా చేయండి. ఈరోజు మనం బృంద నాయకురాలిగా మహిళా నాయకురాళ్ళు ఎటువంటి చిట్కాలు పాటించాలో తెలుసుకున్నాం కదండి. మరిన్ని అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మగువా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.